హాయ్ అండి. ఈరోజు మన వీడియో టాటా స్కై రీఛార్జెస్ గురించండి. అదేవిధంగా కొత్త కనెక్షన్ ఆఫర్స్ గురించి. మనకి చాలామంది కస్టమర్లు ఫోన్ చేస్తున్నారు. రీఛార్జులు చేయించుకుంటున్నారండి ఆన్లైన్లో. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ ఎక్కువ మంది మనకి టాటా స్కై నుంచి అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, అన్న మేము మంత్లీ 300 రూపాయలు 400 రూపాయలు చేసుకుంటున్నాం కానీ మాకు నెల రోజులు రావడం లేదని అంటున్నారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాను చూడండి ఈ వీడియోలో. మీరు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందని అంటే, మీరు మంత్లీ రీఛార్జ్ ఎక్కడో చూస్తున్నారండి. 250 ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పాను చూడండి, మంత్లీ రీఛార్జ్ 255 రూపాయలు అని చెప్పానండి. మీరు 255 రూపాయలు చేసుకుంటారు, కానీ మీరు ప్యాక్ చేంజ్ చేయరండి. ఓన్లీ 255 రూపాయలు చేసేసి చూస్తుంటారు. మీకు ఒక 15 రోజులు 20 రోజులు వస్తుందండి ఆ టీవీ. ఎందుకు ఇలా వస్తుందని అంటే, మీరు అమౌంట్ మాత్రమే వేస్తున్నారు కానీ ప్యాక్ అయితే చేంజ్ చేయడం లేదండి. మీరు అమౌంట్ వేసిన తర్వాత మీరు కస్టమర్ కేర్కి కానీ, అంటే కస్టమర్ కేర్ నెంబర్ అంటే ఎక్కడ వస్తుందంటే మీ టీవీలోనే వస్తుందండి కస్టమర్ కేర్ నెంబరు. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీరు ప్యాక్ చేంజ్ చేసుకోవాలండి. లేదనుకుంటే ఇది నా ఫోన్ నెంబర్ అండి, ఇది నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చు. ఎలా ప్యాక్ చేంజ్ చేసుకోవాలని అంటే, ఇప్పుడు నేను ఈ ఈ వీడియోలో ఈ ప్యాక్ గురించి చెప్పానండి. మంత్లీ 255 రూపాయలు. ఈ 255 రూపాయలకు కానీ ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ న్యూస్ ఛానల్స్, 2 కిడ్స్ ఛానల్స్ వస్తాయని చెప్పాను. ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావని చెప్పానండి. వెంటనే ఈ వీడియో చూస్తున్నారు, 255 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నారు. తర్వాత నాకు ఫోన్ చేసి, అన్న మేము మీ వీడియోలో చూసినట్లు 255 రూపాయలు చేసామన్నా, కానీ మాకు 30 రోజులు రాలేదు అని చెప్తున్నారండి. ఓకేనండి, 255 రూపాయలు చేస్తే 30 రోజులు రాదండి. మీరు 255 రూపాయలు చేసిన తర్వాత మీరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూలోకి మీ బాక్స్ యొక్క ప్యాక్ మారిస్తే మాత్రమే 30 రోజులు వస్తుందండి. లేదు అనుకుంటే మీరు కొన్ని ఎక్స్ట్రా కొన్ని ఛానల్స్ ఈ ప్యాక్లోనే ఉండుంటారండి. ఉన్నా కానీ కొన్ని ఛానల్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయిపోతుంటాయండి. టాటా స్కై వాళ్ళవి ఎక్స్ట్రా ఛానల్స్ ఉంటుంటాయి, అవి పొరపాటున యాడ్ అయిపోతుంటాయి. లేదా కస్టమర్ కేర్ మీకు ఫోన్ చేసి మీకు ఆఫర్ ఉంది, ఈ మంత్ మీకు ఫ్రీగా ఇస్తున్నామండి అని చెప్తారు. మీరు యాడ్ చేసుకుంటారు, అవి అలా ఉండిపోతాయండి. అవి మీరు డీయాక్టివేట్ చేసుకోవాలి. డీయాక్టివేట్ చేసుకోకపోతే అవి కూడా ప్రతి మంత్ కట్ అయిపోతూ ఉంటాయండి. మీరు అందుకే ప్యాక్ చెక్ చేసుకున్న తర్వాతే రీఛార్జ్ చేసుకోవాలి. అది మీరు గమనించాలి. ఈ 255 రూపాయలు చేసిన తర్వాత మీరు సెమీ యాన్యువల్ సూపర్ వాల్యూలో ఉన్నారా లేదనేది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని మీరు ఈ ప్యాక్లో ఉంటే మాత్రమే మీకు 30 రోజులు వస్తుందండి. అది ఒకటోది. ఈ ప్యాకు ఎవరెవరు వేసుకోవచ్చునంటే, 255 రూపాయల ప్యాకు చిన్న టీవీ, డబ్బా టీవీలు ఉన్నవాళ్ళు, ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలి మాకు సరిపోతాయి అనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ వేసుకోవాలండి. ఈ ప్యాక్లో అయితే ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావు, కిడ్స్ ఛానల్స్ 2 వస్తాయండి. 32 ఇంచీల టీవీలు ఉన్న వాళ్ళకు ఇది వేసుకోవచ్చు. 43 ఇంచీల టీవీలు ఎస్డి చూడాలనుకున్న వాళ్ళు, తక్కువ రీఛార్జ్లో కావాలనుకున్న వాళ్ళు ఇది వేసుకోవచ్చండి. ఇంతకన్నా మాకు రీఛార్జ్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 6 నెలలకు ఒకసారి వేసుకోండి, మీకు 1269 రూపాయలు పడుతుందండి. చూడండి, ఇలా మీరు 6 నెలలకు ఒక్కసారి వేసుకోవడం వల్ల రీఛార్జ్ ఫర్ 6 months గెట్ ఎఫెక్టివ్ మంత్లీ 212 రూపాయలండి. ఇలా మీరు వేసుకోవడం వల్ల 6 monthsకి ఒక్కసారి వేసుకోవడం వల్ల మీకు రీఛార్జెస్లో అయితే పెరగవండి. ఎందుకంటే మీకు ఎటువంటి ఈ ఒక్కసారి రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ మాడిఫై చేయడానికి ఉండదండి. మీరు మంత్లీ చేసుకుంటే ఛానల్స్ యాడ్ అయిపోతే మీకు రీఛార్జ్ తగ్గిపోతుంది, అంటే వ్యాలిడిటీ తగ్గిపోతుంది రోజులు. అదే ఈ 6 monthsకి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ఈ ప్యాక్లో ఎటువంటి ఛానల్స్ యాడ్ చేయడం అవ్వదు, అదేవిధంగా ఈ ప్యాక్లో ఎటువంటి ఛానల్స్ తీయడం అవ్వదండి. 6 monthsకి వాళ్ళు లాకింగ్ చేసేస్తారు. అదే మీరు 255 రూపాయలు చేసుకుంటే ఇది లాకింగ్ కాదండి, ఓన్లీ రీఛార్జ్ మాత్రమే. ఇది మనము ఛానల్స్ యాడ్ చేయొచ్చు, అదేవిధంగా ఛానల్స్ తీయచ్చు. అంటే మనం ఈ రీఛార్జ్ని పెంచుకోవచ్చు, అదేవిధంగా తగ్గించుకోవచ్చు అండి. ఇలా చేయడం వల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే పొరపాటున ఏమైనా ఛానల్స్ యాడ్ అయిపోతే మీకు వ్యాలిడిటీ తగ్గిపోతుంది. అదే మీరు 6 monthsకి ఒకసారి లాకింగ్ రీఛార్జెస్ చేసుకున్నారనుకోండి,
6 మంత్స్‌కి ఒక్కసారి లాకింగ్ రీఛార్జ్‌లు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఈ ప్యాక్‌లో ఎటువంటి ఛానల్స్ కంపెనీ వాడు యాడ్ చేయడం అవ్వదు. అదేవిధంగా ఎటువంటి ఛానల్స్ ఈ ప్యాక్ నుంచి తీయడం అవ్వదు. మనం కూడా పొరపాటున ఏవైనా ఛానల్స్ యాడ్ చేసే అవకాశం అయితే అవ్వదండి. యాడ్ చేయడం అవ్వదు. మళ్ళీ ఈ ప్యాక్‌కి ఏవైనా ఎక్స్ట్రా ఛానల్స్ యాడ్ చేయాలనంటే ఎక్స్ట్రాగా రూ. 200 అయితే పెట్టుకోవాలండి. మనం ఆ 200 వెయ్యం కాబట్టి ఈ ప్యాక్‌లో ఎటువంటి ఎక్స్ట్రా ఛానల్స్ యాడ్ చేయడం అవ్వదండి. మీరు 6 మంత్స్‌కి ఒక్కసారి చేయడం వల్ల మీకు మంత్లీ రూ. 212 పడుతుందండి. ఇలా రూ. 212 అంటే మీకు ప్రతి మంత్ పైన దగ్గర దగ్గర రూ. 40 వరకు సేవ్ అవుతుందండి. ఇది మీరు గమనించుకోవాలి. రూ. 43 సేవ్ అవుతుందని అంటే 6 అండి. 6 నాలుగు 24 రూ. 60 అంటే దగ్గర దగ్గర రూ. 310 వరకు సేవ్ అవుతుందండి 6 నెలల పైన. చూడండి మీకు రీఛార్జ్ తగ్గుతుంది. అదేవిధంగా వ్యాలిడిటీ కూడా ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి. మీరు 1 మంత్ మంత్లీ చేసుకునే దానికంటే 6 మంత్స్‌కి ఒక్కసారి చేసుకోవడం ఉత్తమం అండి. ఈ 6 మంత్స్‌కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీరు ఈ ప్యాక్ అయితే చేంజ్ చేయడం అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఈ 6 మంత్స్ రీఛార్జ్‌లు మీకు ఫోన్‌పే ద్వారా అవ్వవండి. ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అవుతాయి. సర్వీస్ ప్రొవైడర్లు రీఛార్జ్ చేసేటప్పుడు వాళ్ళు కన్ఫామ్‌గా ఈ ప్యాక్ మాత్రమే చేస్తారండి. వాళ్ళు చెక్ చేసిన తర్వాతే చేస్తారు కాబట్టి ఏ ప్రాబ్లమ్ మీకు ఉండదు. మీకు 6 మంత్స్ అయితే వస్తుందండి. ఎవరికైనా ఈ రీఛార్జ్‌లు కావాలని అనుకుంటే మా నెంబర్‌ని సంప్రదించవచ్చు. మేమైతే ఆన్‌లైన్‌లో చేస్తున్నామండి. మీరు ఫోన్‌పే చేస్తే సరిపోతుంది. మేమైతే రీఛార్జ్ చేసేస్తున్నాము. ఇప్పుడు నేను చెప్పే రీఛార్జ్‌లని యూపీపీ రీఛార్జ్‌లు అంటారండి. ఇవి 4 రీఛార్జ్‌లు ఉంటాయండి. ఎస్టీ రీఛార్జ్‌లు 2, హెచ్డీ రీఛార్జ్‌లు 2 అండి. ఈ 4 రీఛార్జ్‌లు తక్కువలో మీకు అమౌంట్ పడతాయండి. ఈ 4 రీఛార్జ్‌లు మీకు ఫోన్‌పే ద్వారా అవ్వవండి. ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మాత్రమే అవుతాయండి. ఇది మీరు గమనించుకోవాలి. మీరు ఈ 6 నెలలకు ఒక్కసారి ఈ అమౌంట్ మీరు చేస్తే మేమైతే బాధ్యులం కాదండి. ఎందుకంటే మీకు టాటా స్కైలో రూ. 200 నుండి ఎంత అమౌంట్ చేసుకున్న రీఛార్జ్ అయితే సక్సెస్ అయిపోతుందండి. ఏ ప్రాబ్లం లేదు. కానీ మీకు అనుకున్నన్ని రోజులు రావండి. ఇది మీరు గమనించుకొని రీఛార్జ్ చేయాలి. మీరు మళ్ళీ చెప్తున్నానండి. ఈ రూ. 1,269 రీఛార్జ్‌లు మీరు ఫోన్‌పే ద్వారా చేయకూడదండి. ఫోన్‌పే ద్వారా చేస్తే మీకు అయితే సక్సెస్ అయిపోతుంది. బ్యాలెన్స్ కూడా వచ్చేస్తుంది కానీ ఫిక్స్డ్ వ్యాలిడిటీ డేస్ అయితే రావండి. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి ఎస్డీలో తక్కువలో పడే అమౌంట్ ఏంటంటే ఇదేనండి. మంత్లీ రూ. 212 అండి. ఓకే. ఇది ఎస్డీ ప్యాక్ అండి. ఇప్పుడు హెచ్డీ ప్యాక్ గురించి చెప్తాను చూడండి. హెచ్డీ ప్యాక్ అండి ఇది. సేమ్ ఆ ప్యాక్‌కి ఎటువంటివి చెప్పాను రూల్స్ సేమ్ ఈ ప్యాక్‌కి కూడా అదే రూల్స్ అండి. మీకు మంత్లీ రూ. 309 పడుతుంది. ఈ రూ. 309కి గాను మీకు హెచ్డీలో 11 హెచ్డీ ఛానల్స్ ఇస్తారండి. జెమినీ మూవీస్, మా మూవీస్, జీ మూవీస్, ఈటీవీ, జెమినీ మ్యూజిక్, ఈటీవీ బాలభారత్, ఈటీవీ ప్లస్ అండి. ఈ ప్యాక్‌లో కూడా ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ ఏమీ ఉండవు. కిడ్స్ ఛానల్స్ 2 వస్తాయండి. ఓకే. ఇది మీరు 6 మంత్స్‌కి మంత్లీ చేసుకుంటే మీకు రూ. 309 పడుతుంది. 6 మంత్స్‌కి ఒక్కసారి చేసుకుంటే రూ. 1,548 పడుతుందండి. హెచ్డీ ప్యాక్ చూడండి. రీఛార్జ్ ఫర్ 6 మంత్స్ గెస్ట్ ఎఫెక్టివ్ రూ. 258 అండి. మీరు 6 నెలలకు ఒక్కసారి చేయడం వల్ల మీకు మంత్లీ రీఛార్జ్ ఎంత పడుతుందంటే రూ. 258 పడుతుందండి. మీరు గమనించుకోవాలి. రూ. 260లోనే టాటా స్కైలో హెచ్డీ ప్యాక్ అంటే అది కూడా 11 హెచ్డీ ఛానల్స్ అంటే ఏ నెట్వర్క్ కూడా మీకు ఇవ్వదండి. 11 హెచ్డీ ఛానల్స్ ఏ నెట్వర్క్లో కూడా లేదు. అది కూడా రూ. 258కి 11 హెచ్డీ ఛానల్స్తో అంటే చాలా బెస్ట్ అండి. మీరు 6 మంత్స్‌కి ఒక్కసారి చేసుకోవడం ఉత్తమం. మళ్ళీ చెప్తున్నానండి. ఈ రీఛార్జ్ ప్యాక్లు ఫోన్‌పే ద్వారా అయితే అవ్వవండి. మా ద్వారా మాత్రమే అవుతాయి. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మాత్రమే అవుతాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు ఇవి 2 ఒకటి హెచ్డీ ప్యాక్ చెప్పాను. ఒక హెచ్డీ ప్యాక్ చెప్పానండి. ఫస్ట్ ప్యాక్‌లో, సెకండ్ ప్యాక్‌లో ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ ఉండవండి. ఓన్లీ తెలుగు ఛానల్స్ మాత్రమే ఉంటాయండి. మాకు తెలుగు ఛానల్స్ సరిపోతాయి అనుకున్న వాళ్ళు ఈ 2 ప్యాకులు చేసుకోవచ్చు. కాదు మాకు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలని అంటే చూడండి ఇంకా ఉన్నాయండి మన దగ్గర రీఛార్జెస్. స్పోర్ట్స్ ఛానల్స్ కూడా మనకి కావాలని అనుకుంటే చూడండి ఫస్ట్‌ది ఇది ఆఫర్ అండి. ఇదిగోండి
ఫస్ట్ది ఇది ఎస్డిది అండి 250 అది. తర్వాతది 299 అండి. ఇది తెలుగు ధమాల్ ప్యాక్ అని అంటారండి. 299 రూపాయలు చేసుకొని మీరు తెలుగు ధమాల్ ప్యాక్లోకి కస్టమర్ కేర్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మారినప్పుడు మాత్రమే ఈ ప్యాక్ మీకు 30 రోజులు వస్తుందండి. దీంట్లో ఎక్స్ట్రాగా తెలుగు ఛానల్స్ ఎక్స్ట్రాగా ఏమి యాడ్ అవుతాయంటే స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ యాడ్ అవుతాయండి. దీంట్లో ఇంకొక 4 కిడ్స్ ఛానల్స్, ఒక 5 స్పోర్ట్స్ ఛానల్స్ అయితే యాడ్ అవుతాయండి. అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ, బీబీసీ ఎర్త్ ఇవన్నీ వస్తాయండి. ఓకే, ఎక్స్ట్రాగా స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ అయితే వేసుకోండి 299. ఇది మీరు 6 నెలలకు ఒక్కసారి చేసుకోవాలనుకుంటే మంత్లీ 250 రూపాయలు పడుతుందండి. మీరు ఏ రీఛార్జ్నైనా 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోండి. మీకు ఫిక్స్డ్ రీఛార్జ్తో పాటు అమౌంట్ కూడా తగ్గుతుందండి. ప్రతి మంత్ పైన 50 రూపాయల వరకు తగ్గుతుంది. నా ఒపీనియన్ ప్రకారం 6 మంత్స్ చేసుకోవడం ఉత్తమం అండి. ఎందుకంటే ఎలాగో రీఛార్జ్ చేయడం తప్పదు. అదే ఒకసారి చేస్తే మీకు రీఛార్జ్ తగ్గుతుంది, రోజులు కూడా సరిగ్గా వస్తాయండి. ఇది ఎస్డి ప్యాక్ అండి. ఎస్డి ప్యాక్లో స్పోర్ట్స్ ఛానల్స్ కావాలనుకుంటే తెలుగు ధమాల్లో వేసుకోవాలి. తర్వాత ప్యాక్ చూడండి, సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ అండి. ఇంతకుముందు మనం చెప్పిన ప్యాక్ ఇది 309 రూపాయలు. మనం 6 నెలలకు చేసుకుంటే 258 రూపాయలు పడుతుంది. అదేవిధంగా చూడండి హెచ్డి ప్యాక్లో ఇంకొక ప్యాక్ అండి ఇది. ఈ ప్యాక్ పేరు తెలుగు ధమాల్ హెచ్డిఎస్ అండి. ఈ ప్యాక్ మంత్లీ 399 రూపాయలు పడుతుందండి. దగ్గర 400 పడుతుంది. మీరు 6 నెలలకు ఒక్కసారి చేసుకుంటే 1995 రూపాయలండి. ఇది 6 నెలలకు ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు 333 రూపాయలు పడుతుందండి మంత్లీ. అంటే మీకు 70 రూపాయల వరకు సేవ్ అవుతుంది. 6 నెలలకు ఒకసారి చేసుకోవడం వల్ల ప్రతి మంత్ పైన 70 రూపాయలు సేవ్ అవుతుంది. 7 6ల 42 అండి. 42 రూపాయలు అంటే 420 రూపాయలు వరకు మీకు సేవ్ అవుతుంది. దీంట్లో ఎక్స్ట్రాగా ఏమేమి ఛానల్స్ వస్తాయంటే తెలుగు ఛానల్స్ తెలుగులో సేమ్ అండి. మీరు చిన్న ప్యాక్ చేసుకున్న, పెద్ద ప్యాక్ చేసుకున్న అంటే 309 రూపాయలు చేసుకున్న తెలుగులో ఆ 11 ఛానల్సే వస్తాయి. అదేవిధంగా 399 చేసుకున్న ఆ 11 ఛానల్సే తెలుగులో వస్తాయండి. ఎక్స్ట్రాగా ఏం మారుతాయనంటే స్పోర్ట్స్ ఛానల్స్, అదేవిధంగా కిడ్స్ ఛానల్సే మారుతాయండి. ఇటువంటి ఎక్స్ట్రాగా ఈ స్పోర్ట్స్ ఛానల్స్ వస్తాయండి. అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో ఇవన్నీ వస్తాయండి. దీంతోపాటు కిడ్స్ ఛానల్స్ పెరుగుతాయండి. తెలుగులో మాత్రం ఈ 11 ఛానల్సే వస్తాయి. ఎక్స్ట్రాగా పెరిగే మాత్రం స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్సే మాత్రం. మీరు అమౌంట్ పెరిగినంత మాత్రం తెలుగులో హెచ్డి ఛానల్స్ అయితే పెరగవండి. హెచ్డి ఛానల్స్ తెలుగులో ఆ 11 ఛానల్సే ఉన్నాయండి. మీరు 258 రూపాయలు చేసినా లేదా 333 రూపాయలు చేసినా ఒకటేనండి తెలుగులో ఛానల్ లిస్ట్. ఎంత చేసినా మీ తెలుగులో ఛానల్ లిస్ట్ మాత్రం ఒకటే ఉంటుందండి. ఇంకొక ప్యాక్ చూడండి, తెలుగు కన్నడ సెమీ యాన్యువల్ కన్నడ తెలుగు ప్రైమ్ ప్యాక్ అండి. అంటే తెలుగు ప్లస్ కన్నడ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ చేసుకోవచ్చు. ఇది మీరు 6 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు. 1921 రూపాయలు ఉంది. నెల చేసుకోవచ్చు. 385 రూపాయలు ఉందండి. దీంట్లో మీకు స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ అన్నీ వస్తాయండి. బాగుంటుంది ఈ ప్యాక్. ఓకేనండి. ఇప్పుడు కొత్త డిటిహెచ్ ఆఫర్స్ గురించి చెప్దామండి. ఈ వీడియోలో చెప్దామని చెప్పాం కదా, చూడండి. ఇదిగోండి, గెట్ హెచ్డి బాక్స్ 3000 ధమాకా ఆఫర్ అండి. చూడండి, చెల్లించండి 3000, పొందండి 3000 అండి. అంటే కొత్త డిష్ తీసుకోవాలనుకుంటే 3000 రూపాయలకి మళ్ళీ మీకు 3000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తారండి రీఛార్జ్ రూపంలో. మీకు ఈ రీఛార్జ్ అనేది 255 రూపాయలు పెట్టుకుంటే సంవత్సరం వస్తుందండి. అదే హెచ్డి ప్యాక్ 309లో పెట్టుకుంటే 10 నెలల వరకు వస్తుందండి. అంటే మీకు కొత్త డిటిహెచ్ మొత్తం సెటప్ అంతా ఫ్రీగా ఫిట్టింగ్తో ఇస్తూ మీకు 1 ఇయర్ పాటు ఫ్రీ రీఛార్జ్ని ఇస్తారండి. నార్మల్ అయితే 1 ఇయర్ ఇస్తారు, హెచ్డి అయితే 10 నెలల రీఛార్జ్ ఇస్తారండి. అదే నాన్ ఓడి అండి. అంటే వేరే నెట్వర్క్ నుండి మన టాటా స్కైలోకి మారిన వాళ్ళకి 2500 రూపాయలకి ఒట్టి బోల్ని బాక్స్ని అయితే ఇస్తున్నారండి. ఈ బాక్స్ని 2500 రూపాయలు కడితే మీకు 3000 రూపాయలు బ్యాలెన్స్తో ఇస్తున్నారు. ఇది కూడా సేమేనండి. మీకు నార్మల్ ప్యాకేజ్ అయితే అంటే 255 రూపాయల ప్యాకేజ్ మీరు పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఎస్డి ప్యాక్ వస్తుందండి. అదే మీరు 309 రూపాయల ప్యాక్ పెట్టుకుంటే ఇది హెచ్డి ప్యాక్ అండి. ఈ ప్యాక్ పెట్టుకుంటే మీకు 10 నెలలు వస్తుందండి. మీకు మీ అకౌంట్లో 3000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. మీరు ఏ ప్యాక్ పెట్టుకుంటే 3000 బై ఆ ప్యాక్ అండి, అన్ని నెలలు వస్తుంది.
ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్‌ని చాలామంది అయితే ఫాలో అవుతున్నారండి. చాలామంది రీఛార్జ్‌లు చేయించుకుంటున్నారు. వాళ్ళందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు, రీఛార్జ్‌లు చేయించుకుంటున్నారు, కొత్త డిష్‌లు బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.